క్రైస్తవులు చేసేది ఏం చేస్తారంటే అమాయక ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ చర్చిలు కడతారు. డబ్బు సంపాదించుకున్న కోసం ఎన్నో నాటకాలు వేస్తారు. ఈ పేద ప్రజలకేమో సిలువులు రాయటాలు, సిలువ వేస్తే తగ్గిపోద్ది, అమ్మా నీకు తగ్గిపోతే పో. ఏం తగ్గిపోయేది? కొంతమంది నీళ్లు చల్లుతారు పుష్ పుష్ అని. ఏంటి పుష్ పుష్? ఒరే పాస్టర్లారా, మీరు ఎంత దొంగలో ఎంత దుర్మార్గులో మొత్తం జనానికి తెలిసిపోయింది, తెలిసిపోతుంది. పాస్టర్ అభినయ్ దర్శన్ ఏదైతే ఉందో అంతా దాడి అంతా కట్టుకదాన్ని పోలీసులు తెరిచారు. కడప జిల్లాలో జరిగిన ఘటన కానీ ఆయనే చేయించుకున్నాడు ఇదంతా. ఎందుకు ఇలాంటి భరోసా పార్టీ అని పెట్టాడు? ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి సానుభూతి కావాలి. ఇప్పటికే ప్రజల్ని వీడు అభినయ్ అనేవాడు చాలా పెద్ద టీం వర్క్ ఉంది, పెద్ద నెట్వర్క్. అర్థమైందా? వీడికి ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే వీళ్ళు క్రైస్తవులు చేసేది ఏం చేస్తారంటే పేద ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక గుడిసో అద్దెకి రెంట్కో ఏదో తీసుకుంటారు. ఆ తర్వాత చర్చి లాంటిది కడతారు. ఏది ఆ పేద ప్రజల దగ్గర నుంచి దశమ భాగాలు పోగు చేసి చర్చి కడతారు. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చిందంటే 100 రూపాయలు అక్కడ కట్టాలి, 10%. అలాగే 10,000 వస్తే 1000 రూపాయలు కట్టాలి. అలాగే 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు కూడా అక్కడ 10,000 కట్టాల్సి వస్తుంది. ఇలా వీళ్ళకి మంచి ఇన్కమ్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇది ఏంటంటే హిందూ దేవాలయాలాగా లేకపోతే ఇంకోట్లా కాదు. వీళ్ళకి ఓన్ ప్రాపర్టీ, ఒక బిజినెస్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. వీళ్ళు మెయిన్ పాస్టర్లో ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే ఈ దశమ భాగం అనేది వీళ్ళకి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు మన అనిల్ ఉన్నాడు, సతీష్ కుమార్ అంటారు, వాడికైతే ఎన్నుకో ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, వాడు అన్నీ ఉన్నాయి. అలా కేఎల్ పాల్ ఉన్నాడు, వాడి కోట్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు అమాయక ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ చర్చిలు కడతారు. ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది, మీ బాధలన్నీ తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోండి, మీకు స్వస్థత వస్తుంది, మీ కోరికలన్నీ తీరుతాయి. అది వీళ్ళు దేవుళ్ళు, మీ విగ్రహారాధకులు. మన హిందూ దేవుడిని ఇప్పుడు ఆయనేం బతికి లేడు, మన ఏం విగ్రహాలు కాదు, ఆయనేం డైరెక్ట్గా ఏం లేడు. అర్థమైందా? ఏది ఎవరు బతకల భూమి మీద, అవతరించారు, చనిపోయారు. ప్రభు కూడా ఏం చేయలే, ఏదో మంచి వ్యక్తి ఆయన, మంచిని ప్రచారం చేశాడు అంతే. వీళ్ళేంటి చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకోవటం అంటారు దీన్ని. అట్లాగా వీళ్ళు ఎలాగంటే అలా డబ్బు సంపాదించుకున్న కోసం ఎన్నో నాటకాలు వేస్తారు. ఈ పేద ప్రజలకేమో సిలువులు రాయటాలు, సిలువ వేస్తే తగ్గిపోద్ది, అమ్మా నీకు తగ్గిపోతే పో. ఏం తగ్గిపోయేది? కొంతమంది నీళ్లు చల్లుతారు పుష్ పుష్ అని. ఏంటి పుష్ పుష్? వీళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్లు లక్షలు ఖర్చు పెట్టేళ్ళకి ఏదైనా అయితే ట్రీట్మెంట్లు చేసుకుంటారు. ఒరే పాస్టర్లారా, మీరు ఎంత దొంగలో ఎంత దుర్మార్గులో మొత్తం జనానికి తెలిసిపోయింది, తెలిసిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు హిందువులు ఉన్నారు, ఏ మతాన్ని అన్ని మతాలు సమానమే అంటారు. ఏది సనాతన ధర్మం అంటే అన్ని మతాలు సమస్త జనులు సమానమని ఒక సంస్కృత భాష. అర్థమైందా? పూర్వం నాటి నుంచి కూడా హిందువులు ఎవరి మీద యుద్ధాలు చేయలే. అర్థమైందా? ఎవరిని చంపల, ఎవరిని నరకల. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, లక్షల మందిని మనం చంపారు, మన సంపదను తరలించుకుపోయారు. అలాగే మొఘళ్ళు వచ్చారు, మన లక్షల మందిని చంపారు, మన సంపదను తరలించుకుపోయారు. అదే ఇంకా మళ్ళీ మొదలవుతుంది. దయచేసి తెలుసుకోండి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ కథలు ఎక్కువ జరుగుతాయి. పాకిస్తాన్ జెండాలు మన ఇండియాలో ఎగరటం ఏంటి? పాకిస్తాన్ జెండాలు మన ఇండియాలో ఎగరటం ఏంటి? మన జెండా పాకిస్తాన్లో ఎవడైనా ఎగరేస్తాడా? ఊరుకుంటారా? స్పాట్లో చంపేస్తారు. గుర్తుపెట్టుకోండి, 80% 85% హిందువులు ఉన్నారు. రెవల్యూషన్ వచ్చింది, మీరు కూద్దానికి కాద్దానికి మా గుళ్ళు అయితే కూల్చేస్తారు, మమ్మల్ని అయితే విమర్శిస్తారు సనాతన ధర్మాన్ని. ఆడెవడో స్టాలిన్ గాడు నిజంగా మీడియా ముందు బూతులను తిడతాం కాదు, చంపేయాలనిపిస్తుంది అనమాట. ఇట్లా నా కొడుకులందరూ ఏదో ప్రచారాలు చేసి బతికేస్తున్నారు. అర్థమైందా? అస్సలు మద్రాసులో మన ఇండియాలో కొన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి, ఇండియాలో కన్నా నెంబర్ 1 గుళ్ళు ఉన్నాయి. అట్లాంటి చోట హిందూ ధర్మం రాజ్యం వెళ్ళలేకపోతుంది. ఈ యొక్క మతాన్ని మద్రాస్ పబ్లిక్ కూడా చెప్తున్నా, ఇక నెక్స్ట్ మాత్రం అక్కడ హిందూ గవర్నమెంట్ రావాలి. బీజేపీ గవర్నమెంట్ అంటే సెల్ఫిస్ట్ కాదు, ప్రజల కోసం, భారతదేశ రక్షణ కోసం పుట్టిన పార్టీ. కాంగ్రెస్ అంటే పరాయి దేశాన్ని మంద కాదు, కమ్యూనిస్టు పరాయిలదే. అర్థమైందా? ఓన్లీ బి అంటే భారత్, జే అంటే జనత, జనత అంటే పేద ప్రజల పార్టీ, పి అంటే పార్టీ, జనతా పార్టీ. మోడీ గారు ఎట్లాంటి నాయకుడు? మోడీ గారు ఇవాళ విదేశాలకు వెళ్తే ఫండ్స్ తీసుకొస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే, ఇవాళ ఏదో మీటింగ్లో రాహుల్ గాంధీ గారు అంటాడు, విదేశాలకు వెళ్తున్నావు, దేశద్రోహి అంట మోడీ. మరే మనిషివా పశువురా నువ్వు? దేశద్రోహిరా ఆయన? దేవుడు రే, భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా పొగిడే ఏకైక దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. ఏ దేశంతో కొట్లాడో, మనకి ఏం కావాలో ఈ కంపెనీలు తెస్తున్నాడు, ఫండ్స్ తెస్తున్నాడు. ఎక్కడో నికృష్ట పరిస్థితిలో దిగదారి చేశారు మీరు. ఎందుకంటే మీ కాంగ్రెస్ గవర్నమెంటే రౌడీలు, గోండాలు, దుర్మార్గుల గవర్నమెంట్. అదేం చేస్తుందంటే దోసుకోవడం తప్ప ప్రజలకు ఏం చేయాలి? ఏదో గుడిసెలో బొడుసులో చిన్న చిన్న ఇళ్ళో ఏదో చేస్తారు తప్ప మనస్ఫూర్తిగా ఏం చేయలే. ఇవాళ ఏం చేస్తున్నాడు ఆయన మోడీ గారు? ప్రతి ఒక్కడికి కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయో డైరెక్ట్గా పేద ప్రజలకు వచ్చేలాగా ఆ ఏర్పాట్లు చేస్తున్నాడు. అర్థమైందా? ఆయనకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా చెప్పండి?
ఏమో మీకు వేల కంపెనీలు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీకు. రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకుని ఏ గవర్నమెంట్ నుంచి ఉన్నా ఇంతే. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కారణంగా భారతదేశం తన నాశనం అయిపోయింది. అట్లాంటిది ఇవాళ బాగు చేసి ఎక్కడో అట్టడుక్కుపోయిన దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఏంటి 4-5 స్థానాల్లో 2-3 స్థానాల్లో ఫస్ట్ స్థానాల్లో కూడా ఇవాళ ప్రపంచంలో కొన్ని ఇదిగా మనం అగ్రస్థానంలో ఉన్నాం. పేద వ్యవహారాలు చేయొద్దు. పాస్టర్ల విషయానికి వస్తే పాస్టర్లు అంటే ఒకప్పుడు నమ్మేవారు, అంటే వాళ్ళ బోధనలు కూడా మంచిగా ఉండే. చర్చి గతంలో ఒక 15 ఏళ్ల కింద చూసుకుంటే, కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఇట్లాంటి విపరీతంగా అంటే దాడులు చేయించుకోవడం, ఇంత బలవంతంగా రుద్దడం, ఇవన్నీ ఎక్కువ ఇటీవల కాలంలో ఎందుకు? ఒకప్పుడు ఒక 15-20 ఏళ్ల కిందట చర్చ్ అన్నా చాలా మంది వెళ్ళేవారు, హిందువులు వెళ్ళేవారు, అందరూ వెళ్ళేవారు, అన్నిటికీ వెళ్ళేవారు, అన్నిటికీ వాళ్ళు ఇటు గుళ్ళకు వచ్చేవారు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా అయిపోతుంది? అదే ఇప్పుడు వీళ్ళది ఏంటంటే ప్రచారం అయిపోయింది, మత ప్రచారం అయిపోయింది. మత ప్రచారం, ఫండ్స్ అని అవని ఇవని ఇట్లాగా ప్రచారం. ఇప్పుడు అటేంటంటే సరే ప్రభుని నమ్ముతావా, నమ్మితే ఏమన్నా మనకు ఏదైనా మంచి జరుగుద్దు అట్లా ఇట్లా అనుకుని పబ్లిక్ వెళ్ళేవారు. ఎందుకు? నేను వెళ్ళా చర్చికి, అక్కడికి వెళ్ళి ఇంత ఉట్టి పెడతారు, దాంట్లో డబ్బులు వేయాలి, సిలువ వేయాలి, ఇవన్నీ ఏంటిది? ఎందుకు ఈ డబ్బు నీకెందుకు? నువ్వే అలా మీరు పాస్టర్లు అయితే మీరు ఎంత సంపాదిస్తున్నారో 90% అర్థమైన దశమ భాగం వాళ్ళ దగ్గర మీరు వసూలు చేస్తున్నారా? మీకు వచ్చే ఆదాయంలో 90% పేద ప్రజలకు ధర్మం చెయ్యండి. ఇప్పుడైనా మీ పాపాలు కడిగేసుకోండి. మీరేంటంటే చాలా చాలా ప్రతి ఒక్కడు ఎవడికి ఆడే ఇక ఏముంది, నాకు కూడా డబ్బులు వస్తున్నాయి, ఇంకా నేనెందుకు బేవర్స్గా నేను బాప్తీసం తీసుకుంటా, నేను ఫాస్ట్గా తయారవుతా, చర్చ్ కట్టుకుంటా, నేను కోటీశ్వరుణ్ణి. తప్పు చేయాలంటే తప్పు చేసి బతకడం కాదురా, మంచి చేసి బతకడం మీ దమ్ము ఉంటే. అర్థమైందా? ఒకప్పుడు ప్రభువు నమ్మేవారు చాలామంది, ఇవాళ ప్రభువు అంటేనే అసహ్యం కలిగిపోతుంది. పాస్టర్లు అంటేనే ప్రాణాలు తీసేస్తున్నారు. అర్థమైందా? పేద ప్రజల్ని, అమ్మాయిలను అత్యాచారం చేస్తున్నారా మీరు? నిన్నగాక మన ఒక పాస్టర్ అమ్మాయిని మైనర్ వాళ్ళకి అత్యాచారం చేశాడు. ఈ గవర్నమెంట్ పట్టించుకోదు.